నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. పాకిస్తాన్ గ్రూమింగ్ గ్యాంగ్స్ ఈ అంశం ఇప్పుడు బ్రిటన్ పార్లమెంటును కుదిపేస్తోంది. ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే గడిచిన 20-25 సంవత్సరాలలో సుమారుగా 2,50,000 మంది టీనేజ్ అమ్మాయిలు లైంగిక వేధింపులకు గురయ్యారు. ఎవరు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటే పాకిస్తాన్ నుంచి వచ్చి బ్రిటన్లో స్థిరపడినటువంటి వ్యక్తులు ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. ఇది 2 దశాబ్దాలకు పైగానే జరుగుతోంది. అయితే ఇంతకాలం ఎందుకు అణగదొక్కేశారు? ఎందుకు ఇది వెలుగులోకి రాలేదు? ఇప్పుడు ఎలా వెలుగులోకి వచ్చింది? ఎలన్ మస్క్ ఈ అంశాన్ని తెర మీదకు తీసుకురావడం జరిగింది. ఈ కీర్ స్టార్మర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ దీనికి బాధ్యత వహించాలి, ఈ ప్రభుత్వం మారాలి అంటూ పెద్ద ఎత్తున ఈ అంశం గురించి పదే ట్వీట్లు చేస్తూ ఉన్నారు. మరోపక్క కీర్ స్టార్మర్ దీన్ని తప్పుపడుతున్నారు. కేవలం అవాస్తవాల్ని ప్రచారం చేస్తున్నారు, ఏదో కుట్ర జరుగుతుందంటూ కీర్ స్టార్మర్ కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎలన్ మస్క్ ఈ అంశాన్ని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అతని ఎజెండా ఏంటి? ఇంత దారుణాలు జరుగుతున్నా కూడా ఎందుకు ఏ ప్రభుత్వం కూడా దీని గురించి మాట్లాడలేదు? ఎంపీలు కూడా ఎందుకు మాట్లాడలేదు? బాహాటంగా ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చింది? ఈ అంశాన్ని గురించి బ్రీఫ్గా చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. నమస్తే గిరిధర్ గారు. ఇది ఇన్ని సంవత్సరాలుగా ఒక 15-20 సంవత్సరాల నుంచి ఇంత దారుణం జరుగుతున్నా కూడా ఎవరు నోరు మెదపలేదా? లేకపోతే ఎప్పటికప్పుడు దీన్ని బయటికి రానివ్వకుండా తొక్కి పెట్టేశారా? ఏం జరుగుతోంది? ఎలన్ మస్క్ ఈ అంశాన్ని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు? అతని ఇంట్రెస్ట్ ఏంటి అసలు? యాక్చువల్గా ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. యూకేలో ఎన్నో ఊర్లలో కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి వేధింపులు జరుగుతున్నాయి. చిన్న పిల్లల్ని వాళ్ళు తీసుకెళ్లి ఏదో విధంగా వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని లైంగిక వేధింపులు చేసి ఆ వీడియోలు ఫోటోలు అన్ని వాళ్ళ దగ్గర పెట్టుకుని వాళ్ళని బెదిరించి సామూహిక బలాత్కారాలు చేయించడము. చిన్న పిల్లల్ని 11, 12, 13 ఏళ్ల పిల్లల్ని వాళ్ళందరినీ కూడా చాలా అతి కిరాతకంగా వీళ్ళు లైంగిక వేధింపులు గురి చేశారు. మీరు కనుక బయట వెళ్ళి చెప్తే కనుక మిమ్మల్ని చంపేస్తామని బెదిరించడము. ఇన్ఫ్యాక్ట్ 1-2 కేసులు అలా జరిగినాయి కూడా. వాళ్ళు వెళ్ళి తల్లిదండ్రులు పోలీసులో కంప్లైంట్ ఇస్తే ఆ ఇంట్లో వచ్చి వాళ్ళ తల్లిదండ్రులని పిల్లల్ని తగలబెట్టేశారు. సో ఇటువంటివి జరిగినా కానీ కూడా పోలీస్ ఆ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు ఎక్కువ జోక్యం చేసుకోకుండా దీన్ని వదిలేశారు. ఎందుకంటే కనుక ఇది రేషియల్ డిస్క్రిమినేషన్ అని చెప్పేసి వీళ్ళు ముస్లిమ్స్ కాబట్టి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారని, ఇస్లామోఫోబియా మీలో ఉందని, లేదా మీరు అదే పనిగా ఒక వైట్ సూపర్మేసిజం భావజాలం మీలో ఉందని, ఇటువంటి అంశాల వల్ల మీరు వాళ్ళని ఏదో అరెస్ట్ చేస్తున్నారని చెప్పి వీళ్ళ మీద బురద జల్లుతారేమో అన్న భయంతో వీళ్ళు దీని మీద పెద్దగా యాక్షన్ తీసుకోలేదు. ఇది ఎన్ని సంవత్సరాలు జరుగుతుందో అందరికీ తెలిసినా కానీ ఎవరు దీని గురించి పట్టించుకోలేదు. లక్షలాది మంది పిల్లలు దీనికి బలయ్యారు. గతంలో కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి. 2022లో అప్పుడు వచ్చినటువంటి కొన్ని రిపోర్ట్స్ లో పాకిస్తానీ ముస్లిమ్స్ ని రక్షించే దిశగా, వాళ్ళని దాంట్లో ఎక్స్పోజ్ అవ్వకుండా చూసే దిశగా స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చేవాళ్ళంటే గ్రూమింగ్ గ్యాంగ్స్ గ్రూమింగ్ డన్ బై ఏషియన్ మెన్ అనేవాళ్ళు. ఏషియన్ మెన్ అంటే మరి జాపనీస్ మెన్నా, కొరియన్సా, వాడు ఎవరు, వాడు చైనీసా? వీళ్ళందరూ కూడా ఏషియన్సే కదా. కజాఖ్స్తాన్ నుంచి వచ్చారా, కిర్గిస్తాన్ నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? ఇంకొంతమంది ఏం చేశారంటే సౌత్ ఏషియన్ మెన్ అన్నారు. సౌత్ ఏషియన్ మెన్ అంటే ఎవరు? ఇండియా నుంచి వచ్చారు వాళ్ళు. సో పాకిస్తాన్ పేరు చెబితే లేదా ముస్లిమ్స్ పేరు చెబితే ఏమవుతుందో అన్న భయం ఈరోజు సమాజంలో వచ్చింది. ఆ సమాజం అంతా కూడాను కంప్లీట్ గా వాళ్ళ నైతిక విలువలు కోల్పోయి వాళ్ళ సొంత ఊర్లలో వాళ్ళ తెల్ల జాతికి చెందినటువంటి చిన్న ఆడపిల్లలందరూ ఇటువంటి దారుణానికి గురవుతుంటే వాళ్ళు ఎవ్వరు కూడాను పొలిటీషియన్స్ కావచ్చు, లేదా మనకు పోలీస్ కావచ్చు, వాళ్ళ జ్యుడిషియరీ కావచ్చు, యంత్రాంగం ఎవ్వరు కూడా నోరు మెదలట్లేదు. పైపెచ్చు దీన్ని ఏదో ఇన్వెస్టిగేషన్ జరిగినా కానీ కూడా చాలా సీక్రెటివ్ గా పబ్లిక్ హియరింగ్ లేకుండా దఫా చేసేసి దాన్ని మూసేసుకున్నారు. ఇవన్నీ బయటపడిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మళ్ళీ ఓపెన్ చేయాలి అని చెప్పి రిషి సునాక్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన ఆర్డర్ చేశారు. కాకపోతే అది కూడా పబ్లిక్ హియరింగ్ లేదు, ఏదో పోలీస్ ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పారు. ఇప్పుడు ఎలాన్ మస్క్ ట్వీట్ల మీద ట్వీట్లు చేసుకుంటూ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, దాని వల్ల ఎవరు నష్టపోతున్నారు, ప్రభుత్వం ఏ అంశంలో ఎటువంటి ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి, ఇవన్నీ ఎండగడుతూ ఆయన ట్వీట్లు చేయడం మొదలెట్టాడు. దాంట్లో చాలా స్పష్టంగా పాకిస్తానీ ముస్లిం మెన్ అని చాలా స్పష్టంగా రాశాడు. కాకపోతే ప్రిడామినెంట్లీ అని రాసి వదిలేశాడు. ఎందుకంటే దాంట్లో ఒక 1%, 2% లోకల్ వీళ్ళు కూడా ఉండొచ్చు, మనకి తెల్లజాతి వాళ్ళు కూడా ఉండిండొచ్చు అక్కడ. కాబట్టి దాంట్లో హిందువులు కానీ సిక్కులు కానీ ఎవరూ లేరు, ఒక్కరు కూడా లేరు. ఇటువంటి
వేధింపులు చేసేదంతా కూడా కంప్లీట్ గా పాకిస్తానీ ముస్లిమ్స్ అని తెలుస్తుంది. ఇది ఒకటి ఫస్ట్ ఎక్స్పోజర్. ఏషియన్ కాదు వాళ్ళు, సౌత్ ఏషియన్ కానే కాదు, వాళ్ళు పాకిస్తానీస్ అన్నది ఒకటి ఎక్స్పోజ్ అయింది. రెండు ముస్లిం అని అన్నాడు. ఇది అనేసరికి మొత్తం లెఫ్ట్ ఎకో సిస్టమ్ అంతా కూడాను వాళ్ళని సమర్థిస్తూ మీరు ఇస్లామోఫోబియా వల్ల మీరు ఇస్లాంని టార్గెట్ చేస్తున్నారు, దీంట్లో ఇస్లాం కాకుండా కొంతమంది క్రిస్టియన్స్ కూడా అమ్మాయిల్ని ఇలాగే వేధించారు కాబట్టి దీన్ని ఎలా అంటారు మీరు అంటే 98-99% పాకిస్తానీ ముస్లిమ్స్ ఉండి 1% వైట్స్ ఉంటే కనుక దాన్ని మీరు ఎలా దాన్ని జనరలైజ్ చేస్తారు, నార్మలైజ్ చేస్తారు. అంటే క్రైమ్ వచ్చేసరికి వాడికి మతం ఉండదు, కానీ ఇతరత్ర మిగతా అంశాల్లో మాత్రం దానికి మతం ఉంటుంది. ఈ రోజు లండన్ మేయర్ గా సాదిక్ ఖాన్ ఉన్నాడు, అతను ముస్లిం, పాకిస్తాన్. కాబట్టి ఈ రెండు చాలా పొటెన్షియల్ కాంబినేషన్. పాకిస్తానీ సమాజం విపరీతంగా అక్కడ పెరిగింది. అక్కడ వాళ్ళు ప్లస్ వాళ్ళకి ఏంటంటే జనాభా సంఖ్య వాళ్ళు తగ్గించుకోవడం అనే సమస్య లేదు, వాళ్ళు పిల్లలు కంటూనే పోతున్నారు. సో క్రమేపీ వాళ్ళ సంఖ్య పెరిగింది. రెండవది పాకిస్తాన్కి ఇమిగ్రేషన్, లీగల్ ఇమిగ్రేషన్, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఇద్దరు కూడా వెళ్ళి యూకేని మొత్తం కబ్జా చేసుకున్నారు. ఇక్కడ గతంలో 60 దశకంలో 70 దశకంలో వెళ్ళినట్టు ఇమిగ్రేషన్ ఒక స్థాయి అయితే మంగ్లా డ్యామ్ మన పిఓజేకేలో కట్టారు, అక్కడ విస్థాపితులైన వాళ్ళందరూ కూడాను చాలా మంది యూకేకి వెళ్ళిపోయారు. అదొకటైతే కనుక రెండవది వాళ్ళ ఎకానమీ మొత్తం కుదేలైపోయింది. పాకిస్తాన్ది మనకు తెలుసు, చాలా కష్టాల్లో ఉన్నారు. కాబట్టి ఆ ఎకనామిక్ మైగ్రెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళు వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. ఈ రెండు ఒకటైతే కనుక ఈ అరబ్ స్ప్రింగ్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి చాలా మంది నడుచుకుంటూ ఈ మన ఆఫ్ఘనిస్తాన్, తర్వాత ఇరాన్, తర్వాత ఇతరత్ర దేశాలను దాటుకుంటూ టర్కీని దాటుకుంటూ వాళ్ళు యూరోప్ వెళ్ళారు. యూరోప్ నుంచి యూకేలో చేరుతున్నారు. కొంతమంది ఆఫ్రికా నుంచి వచ్చారు. చాలా ఘటనలు చూసాం మనం. ఈ బోట్లు మెడిటరేనియన్ సీలో అక్కడ ఉన్నటువంటి అలలకు తట్టుకోలేక విరిగిపోయి చనిపోయినటువంటి వాళ్ళలో చాలా ఎక్కువ శాతం పర్సెంటేజ్ అంతా కూడా పాకిస్తానీసే ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడాను పాకిస్తానీస్ ఎవరు వాళ్ళ స్త్రీలను తీసుకొని వెళ్ళట్లేదు, అక్కడికి మగవాళ్ళు వెళ్తున్నారు. మగవాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్లకు స్త్రీ లేకుండా ఎలా ఉంటారు వాళ్ళు? కానీ ఆ సమాజంలో వీళ్ళు ఇమడలేరు, భాష తెలియదు, సంస్కృతి తెలియదు, ఎట్లా వీళ్ళు అక్కడ పెళ్లి చేసుకోవాలి, ఈ సంబంధాలు ఏం తెలియదు. కాబట్టి వాళ్ళ లైంగిక అవసరాల కోసం ఈ పిల్లలను వాడుకున్నారు. ఇవి ఒక ఎత్తు. వాటన్నిటికీ జస్టిఫికేషన్ మళ్ళీ వాళ్ళ మతంలో వాళ్ళు చెప్పుకుంటున్నారు. వీళ్ళు కాఫిర్లు, వీళ్ళని అందరినీ కూడా మనం కన్వర్ట్ చేయాలి, వీళ్ళని మన అధీనంలో తీసుకోవాలి, ఈ సమాజాన్ని మనం కంప్లీట్ గా నాశనం చేస్తే గానీ ఇక్కడ మళ్ళీ షరియా రాదు అన్నటువంటి ఒక అభిప్రాయం చాలా మందిలో ఉంది. అక్కడ మనం చూసామంటే ఈ రోజు ఇప్పుడున్నటువంటి లేబర్ ప్రభుత్వం, లెఫ్టిస్ట్ ప్రభుత్వం, మీరు ఈవెన్ క్రిస్టియానిటీకి సంబంధించిన పాటలు కానీ దానికి సంబంధించిన ప్రవచనాలు కానీ పబ్లిక్ లో చేయకూడదు అని వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. మస్జిద్స్ లో మాత్రం వాళ్ళు అజాన్ చేయొచ్చు, ప్లస్ వాళ్ళు వచ్చేసి యూకే ఫర్ షరియా అని చెప్పి అరవచ్చు. వాళ్ళ కౌన్సిలర్స్ గా గెలిచారు. అటువంటి వాళ్ళు కూడా షరియా తీసుకొస్తాం యూకేలో అని చెప్పడం, వాళ్ళ బ్లాగర్స్, తర్వాత వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ చాలా మంది మనం చూసాం. దాంట్లో ముస్లిం సమాజం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ షరియా తీసుకొస్తాము, మిమ్మల్ని అందరినీ కూడా మేము క్యాపిటల్ పనిష్మెంట్ ఇస్తాము, మిమ్మల్ని ఉరి తీస్తాము, ఎందుకంటే మీరు మీ వ్యక్తిగతమైనటువంటి అంశాలు మాకు అక్కర్లేదు, మా ఇస్లామిక్ ముస్లిం సమాజం యొక్క శ్రేయస్సు కోసం మిమ్మల్ని చంపుతాము అని చెప్పి వాళ్ళు ఓపెన్ గా బెదిరిస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి శిక్ష లేదు. అలాగే ఈ రేప్ చేసినటువంటి వాళ్ళని అందరినీ కూడా చాలా మందిని విడుదల చేస్తే మళ్ళీ వాళ్ళు ఎవరిని రేప్ చేశారో ఆ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వీళ్ళు ఉంటున్నారు. కాబట్టి అక్కడ చాలా దారుణాది దారుణమైన పరిస్థితి. ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ఎలాన్ మస్క్ చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రపంచానికి తెలుస్తోంది. మనకు నేషనలిస్ట్ హబ్ లో మనం ఆల్రెడీ దీన్ని గ్లోబల్ రౌండ్ అప్ లో కవర్ చేశాము, 2 ఏళ్ల క్రితం దీన్ని డీటెయిల్ గా కవర్ చేశాము. కానీ మనకున్న రీచ్ ఒక స్థాయి తక్కువ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎలాన్ మస్క్ ట్రీట్ చేయడం అనేసరికి ప్రపంచవ్యాప్తంగా దుమారం రేగింది. అలాగే మనకు కన్సర్వేటివ్ పార్టీ, అక్కడ ఉన్నటువంటి కన్సర్వేటివ్ పార్టీ రిషి సునాక్ వాళ్ళ పార్టీ ఈ రోజు ఒక చట్టం తీసుకొద్దామని ప్రయత్నం చేస్తున్నారు. చట్టం కాదు, ఒక రెజల్యూషన్. ఆ రెజల్యూషన్ ఏంటంటే ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ కి సంబంధించినటువంటి జరిగినటువంటి ఈ పరిస్థితులన్నీ దీన్ని పబ్లిక్ హియరింగ్ ఉండాలి అని చెప్పి వాళ్ళు, అంటే ఓపెన్ కోర్టులో దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి, దీన్ని ఓపెన్ గా బహిర్గతం చేయాలి అని చెప్పి వాళ్ళు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు పార్లమెంట్ లో. దానికి వ్యతిరేకంగా ఇది పబ్లిక్ హియరింగ్ ఉండకూడదు అని చెప్పి లేబర్ పార్టీ ఇప్పుడు ఓటింగ్ చేస్తాం. ఇప్పుడు యూకే పార్లమెంట్ లో ఈ చర్చ జరుగుతోంది. కాబట్టి అంతటి దారుణమైన పరిస్థితి. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసము వాళ్ళ సొంత సమాజంలో చిన్న చిన్న పిల్లలు సర్వనాశనం అయిపోయినా వాళ్ళ ఓట్లు, వాళ్ళ పవర్ చాలా ఇంపార్టెంట్ అని భావన ఉన్నటువంటి ఈ లెఫ్టిస్ట్ పార్టీలంతా కూడాను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ వెళ్ళినా ఇదే పరిస్థితి. ఈవెన్ మన దేశంలో ఉన్నటువంటి లెఫ్టిస్టులు కూడా వాళ్ళు
స్త్రీలు పెళ్లి చేసుకోకూడదు, వాళ్ళు ఎవరి సొత్తు కాదు, ఎవరి ఆస్తి కాదు అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీలో చేరినటువంటి స్త్రీలని వీళ్ళందరూ ఎలా వాళ్ళని వాడుకున్నారో మనకు తెలిసిన విషయమే, కొత్త విషయం నేనేం మాట్లాడట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా లెఫ్టిస్ట్ భావజాలంలో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివే ఉన్నాయి. అతి దారుణమైనటువంటి కిరాతకమైనటువంటి స్త్రీలకు వ్యతిరేకంగా వీళ్ళు చేసినటువంటివన్నీ కూడా స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ స్వాతంత్రం అన్న పేరిట వీళ్ళు చేసేవన్నీ కూడాను చాలా అరాచకమైనటువంటి పరిస్థితులు వీళ్ళు చేశారు. అదే ఈరోజు యూకేలో జరుగుతోంది. సరే, ఎలాన్ మస్క్ కు సంబంధించి కియర్ స్టార్మర్ వ్యతిరేకంగా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. కియర్ స్టార్మర్ నిజంగా వెళ్ళిపోవాలి, అక్కడ పొలిటికల్ చేంజ్ రావాలి అని ఆయన కోరుకుంటున్నారు. దీని వెనకాల కూడా ఆయన ఇంట్రెస్ట్ ఏంటంటే, ఎలాగైతే లెఫ్టిస్ట్ ఎకో సిస్టాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళు ఉన్నారో, ఈయన రైట్ వింగ్ సపోర్ట్ చేస్తున్నటువంటి రైట్ వింగ్ జార్జ్ సోరోస్ అని పిలవచ్చింది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ రైటిస్టులు ఉన్నా వాళ్ళని సమర్థిస్తున్నాడు, ఎక్కడ లెఫ్టిస్టులు ఉన్నా వాళ్ళకు వ్యతిరేకంగా ఆయన ట్వీట్లు ఇవన్నీ చేసుకుంటున్నాడు. ఇప్పుడు చూస్తే కనుక యూకేలో కావచ్చు, ఫ్రాన్స్ లో కావచ్చు, జర్మనీ ఒలాఫ్ షూల్ట్జ్ కావచ్చు, వీళ్ళందరూ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి దేశాధినేతలు అందరూ కూడా ఈరోజు ఎలాన్ మస్క్ ని తిడుతున్నారు. మా దేశంలో ఇంటర్ఫియర్ అయ్యే అధికారం నీకు ఎవరిచ్చారు? నీ వాక్ స్వాతంత్రం అన్నది మా దేశంలో ఇంటర్ఫియర్ అయ్యేంత లేదు నీకు. ఇటువంటి డైలాగ్ కొడుతున్నారు. కానీ ఎవరు చేస్తున్నారు ఈ డైలాగ్? ఎవరు ఈ డైలాగ్ చెప్తున్నారు? మిగతా దేశాల్లో ప్రతి దాంట్లో జోక్యం చేసుకున్నటువంటి దేశాలు మాట్లాడుతున్నాయి. యూకేలో చూస్తే కనుక BBC ఎప్పుడో సుప్రీంకోర్టు ఇచ్చి మూసేసినటువంటి గోద్రా ఇన్సిడెంట్స్ మళ్ళీ ఒక వీడియో తీసుకొచ్చి అలజడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి BBC బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మీడియా. కానీ ఎందుకు తీసుకొచ్చారు ముందుకి? మీరు ఇంతకాలము మీ కాలనీస్ పెట్టుకుని మీరు కొలోనియల్ గవర్నమెంట్స్ నడిపించి ప్రతి దేశంలో ఇంటర్ఫియర్ అయిన రోజులు మీరు మర్చిపోయారా? అంతేకాదు, ఈ ట్విట్టర్ వచ్చిన తర్వాత కూడా జాక్ డార్సీ ఉన్నప్పుడు లెఫ్టిస్ట్ భావజాలంలో ఉన్నటువంటి ఒక ప్లాట్ఫామ్ గా ఉండేది. రైట్ వింగ్ హ్యాండిల్స్ ని వాళ్ళు బ్యాన్ చేసేవాళ్ళు, లెఫ్ట్ వింగ్ తప్పులుంటే కనుక దాన్ని వాళ్ళు వైట్ వాష్ చేసేవాళ్ళు. అటువంటి ట్విట్టర్ హ్యాండిల్లో ఏకపక్షంగా లెఫ్టిస్ట్ సమర్థిస్తూ రైట్ వింగర్లని అన్యాయంగా వాళ్ళు ప్రవర్తించినటువంటి ట్విట్టర్ హ్యాండిల్ గురించి మీరు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మీకు వ్యతిరేకంగా మాట్లాడితే మీరు ఏదో మీకు చాలా ఇబ్బంది ఉంది, కష్టంగా ఉంది అంటే కంప్లీట్ హిపోక్రసీ. ఆ దేశంలో ప్రజలు అక్కర్లేదు, వాళ్ళ పవర్ కావాలి, వాళ్ళ ఓటు బ్యాంక్ ని వాళ్ళు కాపాడుకోవాలి. అందుకనే కియర్ స్టార్మర్ కంప్లీట్ గా ఇస్లామాఫోబియా అని చెప్పి దాన్ని ముందు తీసుకొచ్చి తన ఓటు బ్యాంక్ ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. చాలా దౌర్భాగ్యమైన విషయం ఇది. చిన్న చిన్న పిల్లలు, అన్నం పొందం ఎరిగినటువంటి పిల్లలు ఇటువంటి కిరాతకుల చేతిలో సామూహిక బాణభంగాలు అవ్వడం ఏంటి? వాళ్ళు ఎక్కడ చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఏంటి? జీవితాంతం వాళ్ళు ఈ యొక్క టార్చర్ అన్నది వాళ్ళ మనసులో ఉండిపోయి వాళ్ళ జీవితం అంతా చాలా అతి దారుణంగా వాళ్ళు బతుకుతున్నటువంటి పరిస్థితులు. అయినా కానీ ఆ ప్రభుత్వానికి ఏం పట్టట్లేదంటే ఆ ప్రభుత్వానికి అక్కడ ప్రభుత్వంలో ఉండేటువంటి నైతిక అధికారం లేదు. అదే ఎలాన్ మస్క్ అయితే. అయితే గిరిధర్ గారు, మనకు రెండు సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మన భారత్లో కూడా ఎపీజ్మెంట్ గురించి మనం తరచూ మాట్లాడుకుంటూ ఉంటాం. ఎపీజ్మెంట్ పీక్స్కి చేరితే ఎలా ఉంటుందో ఇప్పుడు అక్కడ మనకి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. రెండోది కల్చరలిజం. ఇది అమెరికాలో కూడా ఈ సమస్య ఉంది. రీసెంట్గా మనం మాట్లాడుకున్నాం. లండను, బర్మింగ్హాము, వేల్స్ ఈ 3 పట్టణాల్లో వైట్స్ మైనారిటీలుగా ఉన్నారని తాజా రిపోర్ట్స్ మనకు చెప్తున్నాయి. ఈ సిమిలారిటీస్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే మనకు కూడా ఒక హెచ్చరికలాగా మనం చూసుకోవచ్చా? మన దేశంలో చాలా కాలంగా మనం అనుభవిస్తున్నాం. ఈరోజు కొత్త ఏం కాదు. మైనారిటీలని అపీస్ చేసేటువంటి పార్టీలు ఉన్నాయి మన దగ్గర. వాళ్ళు చేసేటువంటి అరాచకాలని ఎవరైనా ఎత్తి చూపిస్తే కనుక ఈ మైనారిటీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ, మైనారిటీకి వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు అని వాళ్ళ మీద ఏదో నేర ఆరోపణ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం మన దేశంలో. కాబట్టి మన దేశంలో ఇది చాలా కాలంగా మనం ఫేస్ చేస్తున్నాము. ఈరోజు వెస్ట్లో అది బయటకు వచ్చి మనకు అందరికీ అక్కడ జరుగుతున్నటువంటి సత్యాలు ఏంటో మనకి ఇప్పుడు తెలుస్తుంది. కానీ ఈ యొక్క మైనారిటీ అపీస్మెంట్ అన్నది, ఈ మైనారిటీలను ఓట్ బ్యాంక్ గా చేసుకొని సత్తాలోకి రావచ్చు అన్నటువంటి ఐడియాలజీ అంతా కూడాను వెస్ట్ నుంచే వచ్చింది మనకి. గతంలో మనం చూసాం. మనం ఈ మైనారిటీ అపీస్మెంట్ వల్లనే వాళ్ళు పాకిస్తాన్ తయారు చేశారు. లేకపోతే కనుక వాళ్ళకే ఒక దేశానికి స్వతంత్రం ఇచ్చేటువంటి అధికారం వాళ్ళకి ఎవరికి ఇచ్చారు? మీరు ఎవరి మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారో ఆధిపత్యాన్ని వదిలేసి వెళ్ళవలసిన బాధ్యత మీరు. గాంధీ గారు అదే చెప్పారు. మీరు మాకెవరు ఇండిపెండెన్స్ ఇచ్చేవాళ్ళు, మీరు ఇక్కడ సత్తా వదిలేసి వెళ్ళిపోండి, తర్వాత మేము ఏం చూసుకుంటాం, మా ఇష్టం, మాకు వదిలేయండి అని గాంధీ గారు చెప్పారు. సరే, గాంధీ గారి మాట ఎవరు వినలేదు, అది వేరే విషయం అనుకుందాం. కానీ ఈ మైనారిటీ అపీస్మెంట్ అనేది ఎప్పటి నుంచో చేస్తున్నారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ లో చాలా పరివర్తనలు తీసుకొచ్చారు.
కానీ ముస్లిం పర్సనల్ లా, ముస్లిం మ్యారేజ్ యాక్ట్లో వాళ్ళు ఎటువంటి మార్పులు తీసుకురాలేదు. అలాగే ముస్లిమ్స్కి వాళ్ళకి ఎక్కువ శాతంలో వాళ్ళకి కావాల్సిన హక్కులు వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళకి ఎలా కావాలంటే అలా జీవించవచ్చు అని వాళ్ళకి అధికారాలు ఇవ్వడము, హిందువుల సంబంధించినటువంటి ఆలయాలు వాళ్ళు టేక్ ఓవర్ చేయడము మన దేశంలో కూడా విపరీతంగా చేశారు. కొత్త విషయాలు ఏం కాదు. అదే స్ట్రక్చర్ లో వచ్చినటువంటి పొలిటికల్ పార్టీస్ అంతా కూడా ఇప్పుడు ఎస్పెషల్లీ ఇండియా అలయన్స్ లో ఉన్న పార్టీస్ అన్ని చూసామంటే ఒకటే ఓటు బ్యాంక్ మీద వాళ్ళందరూ వెళ్తున్నారు. అందుకనే మనం చూసామంటే ముస్లిం ఓటు బ్యాంక్ స్ప్లిట్ అవ్వకూడదు అని చెప్పేసి కంప్లీట్ గా ఒకటే పార్టీకి వీళ్ళు ఓటు వేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఇద్దరూ కనుక ఢిల్లీలో కంటెస్ట్ చేస్తే వాళ్ళ మౌలవీలు డిసైడ్ చేస్తున్నారు ఎవరికి ఓటు వేయాలి. కాబట్టి కాంగ్రెస్ కి ఒక ఓటు కూడా రాకుండా కంప్లీట్ గా ఆమ్ ఆద్మీ పార్టీకి ఎందుకు వెళ్తున్నాయంటే దీనివల్ల సేమ్ మమతా బెనర్జీ కూడా అదే పరిస్థితి. సందేశ్ గలీలో స్త్రీలంతా కిరాతకంగా వాళ్ళ భర్తలు, కొడుకుల ముందరే వాళ్ళు రోజు వచ్చి మానభంగం చేసి వెళ్తున్నా దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఒక స్త్రీ అయి ఉండి ఆమె ఎలక్టోరల్ పాలిటిక్స్, ఓటు బ్యాంకుల కోసం ఆ స్త్రీలనే నోరు మూయించి వాళ్ళ దగ్గర కేసులు విత్డ్రా చేయించింది. కానీ నిజంగా అక్కడ ఉన్నటువంటి ఆ సమాజానికి వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు చేయరు. కాబట్టి ఈ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి, జాతీయవాదం లేనటువంటిది, ఆ జాతి మీద గౌరవం లేనటువంటి పార్టీలు చేసేటువంటివన్నీ కూడాను దీనివల్ల ప్రజలు నష్టపోతున్నారు. భవిష్యత్ తరాలు, రాబోయేటువంటి చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు భవిష్యత్తు వాళ్ళది, వాళ్ళ నాశనం అవుతున్నా వీళ్ళకి ఏం పట్టదు. వాళ్ళ కుంచితమైనటువంటి రాజకీయాలు, వాళ్ళ పవర్ పాలిటిక్స్ వాళ్ళకి ఇంపార్టెంట్. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది, యూకేలో కూడా ఉన్నది. కర్మ బైట్స్ బ్యాక్ అంటారు కదా, వాళ్ళు మన దేశంలో చేసినది ఇప్పుడు వాళ్ళ సమాజం కూడా అదే అనుభవిస్తున్నది. వాళ్ళు చేసుకున్నటువంటి కర్మకు వాళ్ళే బాధ్యులు, అందుకనే వాళ్ళు సఫర్ అవుతుంది. చివరిగా ఎలాన్ మస్క్ ఏదైతే టార్గెట్ చేస్తున్నారో, రెజ్యూమ్ చేంజ్ అనే ఏదైతే టార్గెట్గా ఆయన చేస్తూ ఉన్నాడో, ఈ యొక్క అంశాన్ని ఆధారంగా చేసుకుని ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు ఏ స్థాయికి చేరొచ్చు అంటే కీర్ స్టార్మర్ గవర్నమెంట్ పడిపోయే అంత స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉందా, లేకపోతే ఒక కుదుపులాగానే చూడాలా? అంటే కీర్ స్టార్మర్ కి మెజారిటీ ఉంది పార్లమెంట్ లో, వాళ్ళకి కంఫర్టబుల్ మెజారిటీ ఉన్నది. విగ్స్ కి, టారీస్ కి అంత మెజారిటీ లేదు. కాబట్టి ఆ ప్రభుత్వం పడిపోతుంది అని నేను అనుకోను. ఈ రోజు ఓటింగ్ జరుగుతుంది, మనం చూస్తున్నాము. కీర్ స్టార్మర్ స్టాండే వాళ్ళ మొత్తం పార్టీ తీసుకుంటుంది. కాబట్టి పార్టీలో కూడా చీలిక లేదని మనకు అర్థమవుతోంది. కాబట్టి ఆయన సత్తా నుంచి దిగిపోవడం అన్నది మనకేం దూరంలో కనిపించట్లేదు. రెండవది, జార్జ్ సోరోస్ ఎన్నో దేశాల్లో సత్తా మార్పిడి చేస్తుంటే ఇప్పుడు ఎలాన్ మస్క్ చేయడంలో తప్పేముంది? అప్పుడు ఆయన చేసినప్పుడు మీరు దాన్ని సమర్థించారు. ఆయనకేమో బెస్ట్ అమెరికన్ సిటిజన్ అని చెప్పి మీరు అవార్డులు ఇస్తారు. అటువంటి వ్యక్తిని మీరు సమర్థించినప్పుడు రైట్ వింగ్ లో అదే పని చేస్తున్న వ్యక్తిని మీరు ఎలా అపోజ్ చేయగలరు? మీకు నైతిక విలువలు లేవు. కాబట్టి ఇదంతా కూడా కీర్ స్టార్మర్ది ప్రజలలో ఒక విధమైన ఆక్రోషం వచ్చి అక్కడ పబ్లిక్ రెస్పాన్స్, కోర్టులలో వెళ్ళడము, ఇటువంటివి చాలా జరిగితే కానీ ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి రాదు. పొలిటికల్ గా పార్లమెంటరీ స్ట్రక్చర్ లో చూస్తే కనుక దీనికి ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి పెద్దగా ఏం జరగకపోవచ్చు. కానీ ఎలాన్ మస్క్ యొక్క ఐడియాలజీ ప్రకారం రైట్ వింగ్ ఉన్న వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తున్నాడు, లెఫ్ట్ వింగ్ ఉన్న వాళ్ళందరినీ అపోజ్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఒక స్టాండ్ పెట్టుకున్నాడు. మరి జార్జ్ సోరోస్ చేయగలిగింది, ఈయన చేస్తే ఎలా తప్పు అవుతుంది? తప్పైతే ఇద్దరిది తప్పే, లేకపోతే ఒకరిది తప్పు కాదు. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో ఈ హిపోక్రసీ, ఈ ఇస్లామోఫోబీ పేరిట ముస్లింలని వెనక్కేసుకురావడం, వాళ్ళు ఎన్ని అత్యాచారాలు చేసినా ఇది వాళ్ళ సమాజాన్ని ఎక్కడ తీసుకెళ్తుందో రాబోయే రోజుల్లో చూస్తాం. బట్ మనం అంతకంటే చేసేది ఏమీ లేదు. వాళ్ళు చేసుకున్న పాపాలకు వాళ్ళే ఈరోజు ప్రాయశ్చిత్తం అనుభవిస్తారు. కరెక్ట్. ఓకే గిరిధర్ గారు, చూద్దాం. మరి మీరు అన్నట్టుగా ఆ సమాజం ఏమవుతుంది అనేది పక్కన పెడితే, బ్రిటన్లో ఉన్నటువంటి పరిస్థితులు చూసి భారత్ కూడా మేల్కొనాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే మనకు కూడా అలాంటి సమస్య ఇక్కడ ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా ఇక్కడ జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ప్రభుత్వాల మీద కూడా ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ధన్యవాదాలు గిరిధర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. నమస్తే. ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చ. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఇంతవరకు NHTV నేషనలిస్ట్ హబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.